హాయ్ అండి. ఇలా రవ్వ పాపడాలు వేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఈ మన ఉప్మా రవ్వ అండి, ఇది 2 గిలాసులండి. ఈ గ్లాస్తోని 2 గిలాసులండి. ఇదే గిలాస్తోని 1 గిలాసుకు 8 గ్లాసులు నీళ్ళు పోయాలండి. ఇప్పుడు ఇవి 2 గ్లాసులు కదా, 16 గ్లాసుల నీళ్ళు పోయాలండి. కొద్దిగా ఇది సాగుద్దానండి. ఈ 2 గిలాసుల రవ్వకు ఇట్లా ఒక 2 పిడికెలు, ఒక 2 గిలాసుల రవ్వకు ఒక 2 పిడికెలు సాగుదాన రాత్రి నానబెట్టుకోవాలండి. లేదంటే ఒక 2 గంటల ముందు నానబెట్టినా కూడా నానుతుంది. 2 పిడికెలు, ఎందుకంటే పాపడాలు మంచిగా కుర్రం అంటాయండి, క్రిస్పీగా వస్తాయి బాగా. ఉత్త రవ్వ పాపడాల కంటే మనము సాబుదానా కలిపింది ఇంకా క్రిస్పీగా ఉంటాయి పాపడాలు. అయితే ఇదండి, ఇది ఇప్పుడు చూపించింటే కదండి మీకు 2 పిడికెలు సాబుదానా నానింది. ఇది మిక్సీలో పట్టుకోవాలండి. మనము మిక్సీలో పట్టుకొని మళ్ళా రవ్వ కలుపుకుంటాం కదా, అప్పుడు వేసేయాలండి. ఇక ఉప్పు అండి, ఇక జీలకర్ర అండి, ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి. అయితే ఇక నీళ్ళు పొయ్యి మీద పెట్టినా అండి, వేడి నీళ్ళు. ఇలా 10 గిలాసులు పోసిన, ఇది రవ్వ కలుపుకోనికే 6 గిలాసులు పోసిన. ఇలా రవ్వ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం జర పేస్ట్ చేసుకుందామండి. ఇట్లా నీళ్ళతోనే వేసేద్దాము, పేస్ట్ చేయాలండి. ఇగో పేస్ట్ అయిపోయిందండి సాబుదానా. ఇప్పుడు ఇది ఇలా వేసుకోవాలండి మనం. ఇక 10 గిలాసుల నీళ్ళండి. ఇలా 1 స్పూను జీలకర్ర వేద్దామండి. ఎక్కువ చిన్నగానే ఉందండి స్పూను. 16 గిలాసుల నీళ్ళు అండి. ఇది 10 గిలాసులు. స్పూను 3 స్పూన్లు వేసిన అండి. స్పూన్ చిన్నగానే ఉంది. ఇవి జర మరగాలండి నీళ్ళు. మరిగినాక మనం రవ్వ కలిపి పోసేద్దాము. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు 10 గిలాసులు అండి. ఇవేమో 6 గిలాసులు నీళ్ళు. కొలత అండి కరెక్ట్ 6, 10, 16 గిలాసులు అంటే 1 గిలాసుకు 8 గిలాసుల నీళ్ళు. అదొక గిలాస, ఇదొక గిలాస అండి. ఇప్పుడు ఈ సాబుదానా మిక్సీ పట్టాం కదండి, సూపర్ మంచిగా. ఈ సాబుదానా పేస్ట్ కూడా ఇలానే వేసేసుకుందామండి. ఇదంతా మొత్తం కలుపుకుందామండి. ఇక మంచిగా కలుపుకోవాలండి. సాబుదానా రవ్వ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇక నీళ్ళు మసులుతున్నాయండి, మసలనీకి వచ్చినాయి, మసులుతాయి. ఎసరు వచ్చేసిందండి, దగ్గరికి ఇక్కడ 2 గిలాసుల రవ్వ అండి. పట్టిన సాబుదానా పేస్ట్ కూడా వేసేసిందండి.
కొద్దిగా దబ్బలు ఉందండి, కొద్ది నీళ్ళు పక్కకు పెట్టిన, నీళ్ళు పోసేసిన. ఇది కలుపుకోవాలండి, కొద్దిగా ఉడకాలండి. ఇట్లా మనం పాపడాలు పోసేలాగా ఇట్లా గంటకు జారేటట్టు చేసుకోవాలి. ఇవి అయిపోయిందండి, రవ్వ పాపడాలకు గంజి రెడీ అయిపోయిందండి. ఇది కొద్దిగా చల్లగా అయిందంటే ఇంకా చిక్కగా అవుతుందండి. ఇది ఇంత దించుకోవాలి, ఇంత దించుకుంటే చల్లగా అయితే ఇంకా చిక్కబడుతుంది. నాకు వేసుకోనికి ఈజీగా అయిపోతుందండి. ఒక్క రోజులు ఎండిపోతాయండి. ఇవాళ ఎండుతాయి, రేపు ఒక 20 నిమిషాలు అట్లా ఎండకు పెట్టామంటే అయిపోయాయి. ప్లాస్టిక్ కవర్ మీద వేసినామంటే ఎండి అవే పైకి వచ్చేస్తాయి. ఇట్లా మనం తీసేయం అవసరం లేదు. అయిపోయిందండి. ఇది స్టవ్ బంద్ చేద్దాము. అండి, టెర్రస్ పైనకి వచ్చినామండి. ఇప్పుడు వడియాలు పెట్టుకుందామండి, రవ్వ పాపడాలు. మా అక్క కూతురండి, ఈవిడ కూడా మా అక్క కూతురే అండి. ఈయన పేరు శాంత, ఈ అక్క కూతురు పేరు మంగ. ఇది టెర్రస్ పైన ఉందండి. ఇది మా మంగ ఇక్కడనే ఉంటుందండి. ఇది మంగ ఇక్కడనే ఉంటుందండి. చెట్లు ఆడికి ఎందుకు ముగ్గు చూపి, ముగ్గు చూపి ఇట్లా ఈ చెట్టు చూపి. ఇదంతా టెర్రస్ పైన అండి. ఆ చెట్లు ఇగో ఇక్కడ ఇది మార్కెట్ అండి, నాంపల్లి. మేము మధ్యలో ఉంటామండి, ఇక్కడ కోటి దగ్గర మోజమ్మ మార్కెట్. అది కనిపిస్తుంది కదండి, ఆ శిల్పంలాగా. అది మార్కెట్ అండి, గోల్డ్ మార్కెట్ అంటారు. దాని వెనకకే నాంపల్లి అండి. ఇట్లా వచ్చేసి ఇగో ఇది కోటి అండి, ఇది కోటి చౌరస్తా. ఇక ఇక్కడ వస్తాయండి ఇది బస్ డిపో అండి, ఇమ్లీ బస్ స్టాండ్ అండి. అది ఒక ట్రైన్ పోతుంది చూడండి, మెట్రో ట్రైన్ పోతుందండి. చూడు మెట్రో పోతుంది. మెట్రో స్టేషన్ ఉంది, డిపో దగ్గర ఒకటి ఉంది, ఇక్కడ కోటి దగ్గర ఒకటి ఉందండి. అగో ఇక్కడికి కూడా ట్రైన్ పోతుందండి. మైండ్ టెర్రస్ పైన చూపిస్తున్నారు, ట్రైన్ వెళ్ళిందండి. ఇది ఇక్కడ వివి కాలేజ్ ఉందండి, స్కూల్ ఉంది, వివి కాలేజ్ ఉంది, వివి ఫంక్షన్ ఉందండి. ఈ బిల్డింగ్ వెనకకే మెయిన్ రోడ్కు. ఇక ఇది డిపో అండి, ఇమ్లీ బస్ స్టాండ్. ఇక ఇదంతా సిటీ అండి. మా బిల్డింగ్ వెనక చూస్తే చార్మినార్ కనిపిస్తుందండి, చార్మినార్ వెనుకకు. ఇక మేము మధ్యలో ఉన్నామండి. ఈ చార్మినార్ దిక్కే ఉస్మానియా, మదీనా ఇవన్నీ వస్తాయండి ఈ బిల్డింగ్ వెనుకకు. మేము ఇక్కడనే ఉంటామండి. ఉడియాలు పెట్టుకుందామండి. సగం గంట అయితే మస్తు అండి. కొద్దిగా లావుగానే వేసుకోవాలి, ఎందుకంటే మంచిగా వెళ్తాయి. దశ కదా ఇక్కడ మంగా కూర్చోచ్చు అంత కింద. సగం ముక్కలు పెట్టు, సగం ముక్కలు పెట్టుకొని కూర్చొని, సగం ముక్కలు పెట్టుకో శాంత. నాకంటే జర కాళ్ళ నొప్పుతుంది కాదు, కాలు ఇట్లా పోసిట్లా నాటేది వేసుకోండి, ముంగట వేసుకోండి. ఇక మేము ఓడియాలు చేసుకునేది ఉంటాయండి, అందరం కలిసి. అలాగే ఇక మేము ఇట్లా వడియాలు పెట్టుకునేది ఉంటాయండి, అందరం కలిసి పెట్టుకుంటాము. మా అక్క కూతురు, ఈ అక్క కూతురు కలిసి పెట్టుకుంటామండి. ఒకటే రోజులో సాయంత్రం వరకు అంటే అవి మొత్తం ఇట్లా పైకి లేస్తాయండి, మనం తీసే అవసరం కూడా ఉండదు. జర అవి వడియాలు పెట్టినాక అది కొద్దిగా ఎండలకు గుంజుకుందాం. ఎండ చాలా అయిపోయింది. అవన్నీ పోసిన తర్వాత ఎండకు సరిపేస్తా. మంగ గంట పట్టుకో, ఇట్లా పట్టుకో. అయిపోయినాయండి. 2 గ్లాసుల రవ్వ కదా, వడియాలు అయిపోయినాయండి. ఈ 2 కవర్లు అవుతాయండి. ఒక కవర్ పోసినాము, ఇంకొక కవర్ పోయాలి. 1 గ్లాసుకు 1 కవర్ నిండుతుంది. 2 గ్లాసులకు 2 కవర్లు అవుతాయండి. ఇక ఈ రోజులో ఎండిపోతాయి. అవి ఎండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. ఇప్పుడు రవ్వ వడియాలు పెట్టుకున్నాం కదండి పైన, టెర్రస్ పైన.
ఇవి నేను నిన్న పెట్టానండి. ఇవి నిన్న పెట్టిన కూడా మంచిగా ఎండినాయండి. నిన్న ఒక్క రోజులోనే ఎండినాయి. ఇక తెల్లం దాకా ఇక్కడనే పెట్టినాం. ఫ్యాన్ గాలికి మొత్తం ఆరిపోయినాయండి. ఇవన్నీ ఇప్పుడు అవేంతలు అవే వెళ్ళిపోయినాయండి. ఏం తీయలేదు. ప్లాస్టిక్ కవర్ కదా, అట్లనే వచ్చేసినాయి అవి. ఇప్పుడు వేయించుకుందామండి. ఇవి వేయించుకొని మీకు చూపిస్తాండి. ఇప్పుడు బాగా ఒకటే రోజులు ఎండినాయండి ఇవన్నీ. నూనె కాగిందండి, వేసేద్దాం. రవ్వ అండి, 2 గ్లాసుల రవ్వ, ఒక 2 ఇట్లా పిడికలన్నీ సాబుదానా నానబెట్టి కలిపినండి పిండిలో. ఇవి మనం సాబుదానా వేసట్లో ఇంకా చాలా బాగా వస్తున్నాయండి వేగినందుకు. మూత రవ్వ పాపడాలు కొద్దిగా అలాగుంటాయి. ఇవి చాలా సన్నగా వస్తాయి. ఇవి జర మనము సాబుదానా కలిపినందుకు కొద్దిగా పాపడ మంచిగా ఉంది. తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి వేయించినండి, చాలా బాగా అయినాయండి. ట్రై చేయండి మీరు కూడా. రవ్వ పాపడాలు, కొద్దిగా బేసను, అది సాబుదానా, 2 గ్లాసుల రవ్వ, 2 పిడికలు సాబుదానా అండి. సాబుదానా రాత్రి నానబెట్టుకున్నాను. పొద్దుగల మిక్సీలో పట్టి ఆ రవ్వలు కలుపుకొని ఎసరు పెట్టి చేసేయాలండి. 16 గ్లాసుల నీళ్ళండి. 1 గ్లాసు 8 గ్లాసులు. చూడండి బాగా అయిందండి పాపడాలు. చూడు చాలా టేస్టీ ఉంటుంది. ఉత్త రవ్వది అలాగుంటుంది. మనం ఇలా సాబుదానా కలిపినందుకు ఇంకా రుచి ఎక్కువ ఉంటుందండి. చేయండి మీరు కూడా, చేసి ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.